ప్రజలు సైబర్ నేరాల పట్ల అప్రమత్తం కలిగి ఉండాలని, అదేవిధంగా యువత చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని రాయచోటి పట్టణ సిఐ వెంకట చలపతి హెచ్చరించారు. అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణం శివార్లలోని మదనపల్లె రోడ్డు మార్గంలోనున్న ఏజీ గార్డెన్ నందు ఎస్ఐలు సిబ్బందితో కలిసి కార్టన్ అండ్ సెర్చ్ కార్యక్రమం నిర్వహించారు. యువత చెడు వ్యసనాలకు బానిసై చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడొద్దని సూచించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన భూభారతి చట్టంపై కీసర మండలంలోని చిర్యాల్ జయమోహన్ గార్డెన్లో రైతులకు, ప్రజలకు అధికారులు అవగాహన కార్యక్రమం కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేడ్చల్ జిల్లా కలెక్టర్ గౌతమ్ పాట్రో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కళాకారులతో భూభారతిపై పాటలు పాడి వినిపించారు. అనంతరం ధరణి పోర్టల్, భూభారతి పోర్టల్కి సంబంధించి అవగాహన కల్పించారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణానికి చెందిన హర్షిత అనే యువతి యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి 739 ర్యాంకు సాధించడం జరిగింది. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే విర్లపల్లి శంకర్ అర్చిత స్వగృహానికి చేరుకొని అర్చితను సన్మానించారు. దేశంలోనే ఉన్నతమైన పరీక్షలో అత్యున్నత ప్రతిభ కనబరిచిన అర్చితకు శుభాకాంక్షలు తెలియజేశారు. యువత ప్రతి ఒక్కరూ అర్చితను ఆదర్శంగా తీసుకొని కన్న తల్లిదండ్రులకు, పుట్టిన వారికి పేరు తీసుకురావాలని విద్యార్థులకు సూచించారు. కడప జిల్లా వేంపల్లి పాపాగ్న నదికి 10 నుంచి 15 రోజుల్లో కృష్ణా జలాలను తీసుకొస్తామని పులివెందుల నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి బీటెక్ రవి పేర్కొన్నారు. నియోజకవర్గంలోని అన్ని చెరువులకు నీటిని నింపామని చెప్పారు. యుద్ధ ప్రాతిపదికన వేంపల్లి మండలంలోని నందిపల్లె చెరువుకు నీటిని నింపి అక్కడ నుంచి కాలువల ద్వారా వేంపల్లి పాపాగ్ని నదికి కృష్ణా జలాలను తీసుకుని వస్తున్నామన్నారు. అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లి మండలం ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమాన్ని రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రులలో రోగులకు కార్పొరేట్ స్థాయికి మించి వైద్యం అందించేలా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి అన్నారు. ఆసుపత్రి కమిటీ సభ్యులు, వైద్యులు సమన్వయంతో ఆసుపత్రి అభివృద్ధికి, వైద్యం కోసం వచ్చే రోగులకు నాణ్యమైన సేవలు అందించేలా పనిచేయాలన్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రిలో నాగుపాము కలకలం రేపింది. చిన్నపిల్లల వార్డులో ఒక్కసారి 6 అడుగుల ఉన్న నాగుపాము ప్రత్యక్షం కావడంతో అక్కడున్న రోగులందరూ భయాందోళనలతో బయటకు పరుగులు తీశారు. వెంటనే అక్కడ ఉన్న రోగుల బంధువులు ఆ పామును వెంటాడి ముందుగా పిల్లల వార్డులో నుండి బయటకు వచ్చేలా చేసి దానిని చంపడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ ముందు వీర్నపల్లి మండలం వనపల్లి గ్రామానికి చెందిన రైతులు తమ ధాన్యాన్ని కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని ధర్నా నిర్వహించారు. గ్రామంలో తాము పండించిన ధాన్యం ఇప్పటి వరకు కొనుగోలు చేసేలా ఎలాంటి చర్యలు చేపట్టలేదని రైతులు నిరసన వ్యక్తం చేశారు. తమ గ్రామ సరిహద్దులో ఉన్న నిజామాబాద్ జిల్లా ప్రాంతంలో ధాన్యం కొనుగోలు ప్రారంభమై రైతులకు డబ్బులు కూడా జమ అవుతున్నాయని, రాజన్న సిరిసిల్ల జిల్లాలో మాత్రం కొనుగోళ్ల ప్రక్రియ ఎందుకు ఆలస్యమవుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి కలెక్టరేట్ ఎదుట భవన నిర్మాణ కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. తొలుత ఆర్టీసీ డిపో నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. గత ప్రభుత్వం 12-14 మెమో తీసుకొచ్చి భవన నిర్మాణ కార్మిక సంఘం సంక్షేమ బోర్డును నిర్వీర్యం చేసిందని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేష్ అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సమస్యలు పరిష్కరించకపోతే మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్లను ముట్టడిస్తామని వెంకటేష్ హెచ్చరించారు. వనపర్తి జిల్లా కొత్తకోట మండలంలో భూభారతి కొత్త చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి, కలెక్టర్ ఆదర్శ్ సురభి హాజరయ్యారు. ధరణి వల్ల రైతులకు మేలు జరగకపోగా అనేక సమస్యలకు గురి చేశారని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అన్నారు. ధరణి చట్టం ఒక్క కల్వకుంట్ల కుటుంబానికి మాత్రమే ఉపయోగపడ్డదన్నారు. అందుకే గతంలో ఏ అధికారి రైతులకు న్యాయం చేయలేకపోయాడన్నారు. వికారాబాద్ జిల్లా పరిగిలో పేదలకు అండగా నిలబడడమే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి అన్నారు. అనంతరం ఎస్సీ కాలనీలో గుడిపల్లి లక్ష్మీ శ్రీను దంపతుల ఇంట్లో వారితో కుటుంబంతో కలిసి ప్రభుత్వం అందిస్తున్న సన్నబియ్యంతో సహపంక్తి భోజనం చేశారు. ఇక అదేవిధంగా అర్హులందరికీ రేషన్ కార్డులు అందించి సన్నబియ్యాన్ని పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. పహల్గాం ఉగ్రదాడిని ఖండిస్తూ కర్నూలు జిల్లా జనసేన ఆధ్వర్యంలో 3 రోజుల పాటు సంతాప దినాలు పాటిస్తున్నారు. అందులో భాగంగా కర్నూలులో మౌన దీక్ష చేశారు. చనిపోయిన 28 మంది ఆత్మకు శాంతి కలగాలని జనసేన ఉమ్మడి కర్నూలు జిల్లా ఇన్ఛార్జి చింతా సురేష్ కోరారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని జనసేన నాయకులు కోరారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రెంటపళ్ల గ్రామంలో ద్విచక్ర వాహనాన్ని పాల వ్యాన్ ఢీకొంది. ఈ ప్రమాదంలో చుట్టా మహేష్ అనే యువకుడు మృతి చెందాడు. యువకుడు బజాజ్ ఫైనాన్స్ సంస్థలో విధులు ముగించుకొని స్వగ్రామం గుడిపూడికి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఖమ్మం జిల్లా తల్లాడ మండలం కుర్నవల్లి గ్రామంలో విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో రైతు సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కలెక్టర్ మొజమ్మిల్ ఖాన్ హాజరయ్యారు. రైతు దేశానికి వెన్నెముక అని, రైతు లేనిదే దేశం లేదని కలెక్టర్ అన్నారు. అగ్రికల్చర్ విద్యార్థులకు కూడా రైతులు పండించే పంటలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. శ్రీ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో సప్తదశ వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 24 నుంచి 27 వరకు వైభవంగా నిర్వహించనున్నారు. వేడుకలకు ఆలయ యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. మొదటి రోజు ఆలయ ఫౌండర్ చైర్మన్ మల్లారపు లక్ష్మీనారాయణ ఇంటి దగ్గర నుండి చీర్యాల గ్రామంలో ఊరేగింపుగా తిరిగి స్వామి దేవాలయానికి చేరుకుంటారు. రెండో రోజున స్వామివారికి పంచామృత నవ కళాభిషేకం, విశ్వక్సేన పూజ వంటి వివిధ పూజా కార్యక్రమాలతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరులో బీజేపీ యువజన విభాగం ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. కాశ్మీర్లో హిందువులపై జరిగిన దుర్ఘటనపై నిరసన తెలిపి క్యాండిల్ వెలిగించారు. అమాయకులైన హిందువులపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని ప్రధాన కార్యదర్శి చిన్నిరెడ్డి గోవర్ధన్ రెడ్డి అన్నారు. భారతదేశం జోలికి వస్తే సహించలేదని, తప్పక ప్రతీకారం తీర్చుకుంటామన్నారు.